వెల్కమ్ టు ద ట్రూత్ క్రానికల్స్. దేవుని గురించిన అనేకమైన ప్రశ్నలు మన జీవితాల్లో ఉన్నాయి. మనకే కాదు, బయట ఉన్న కాలేజెస్లో కానీ, యూనివర్సిటీస్లో కానీ, మన కలీగ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, నైబర్స్ కానీ, ఎస్పెషల్లీ 21st సెంచరీలో ప్రతి చోట వస్తున్న ఒక ప్రశ్న ఏంటంటే, దేవుడు ఉన్నాడా? ఉంటే ఆధారాలు ఏమైనా ఉన్నాయా? సో దేవుడు నమ్మడం అంటేనే ఒక ఇంటలెక్చువల్ సూసైడ్ అన్నట్టు చాలామంది చూస్తూ ఉన్నారు. దేవుడు నమ్మడం అంటే అదొక మూఢనమ్మకం, అది మూఢభక్తి. దాంట్లో ఇంకా చెప్పాలంటే అది మూఢనమ్మకంగానే చూస్తూ ఉన్నారు. సో దాని మీద నిజంగా ఎవిడెన్సెస్ ఉన్నాయా లేదా చూడకుండానే దేవుని గురించిన ఒక తప్పుడు అభిప్రాయాల్లో చాలామంది ఉన్నారు. నాస్తికులు అని అంటారు వాళ్ళని, ఎథియిజం అంటారు వాటిని, అంటే దేవుడిని నమ్మకపోవడం. సో ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. కొంతమంది ఎథియిజం, ఏ అంటే యాంటీ అని, థియోస్ అంటే గాడ్ అని, నో గాడ్ని ఎథియిజం అని అంటాం. నాస్తికవాదం, దేవుడు లేడు అని చెప్పడం. దేవుడు లేడు అని చెప్పడం ఫిలసాఫికల్గా కష్టం. ఎందుకు అంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్, లేడు అని చెప్పడానికి ఎక్కువ నాలెడ్జ్ కావాలి, ఉన్నాడని చెప్పడానికే కొంచెం నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఉదాహరణకి మీకు చెప్తే, ఈ విధంగా చెప్తే అర్థమవుతుంది. ఒక అపార్ట్మెంట్ చూపించాను మీకు. ఒక అపార్ట్మెంట్ చూపించి, ఒకవేళ పక్కన వాళ్ళు లేకపోతే ఆ కాలనీలో ఉన్న వాళ్ళందరూ ఈ అపార్ట్మెంట్లో ఒక టెర్రరిస్ట్, ఒక ఉగ్రవాది దాగున్నాడు అని కానీ విషయం కానీ బయటికి పుకారు వచ్చింది అనుకోండి. సో పోలీసులు వచ్చి ఏమీ లేడు అని చెప్పాలా? అని చెప్పేస్తే నమ్మేస్తామా? లేదు. దాని ముందు వాళ్ళ ఆ స్టేట్మెంట్ ఇచ్చే ముందు ఏం చేస్తారంటే, పోలీసులు ఆ అపార్ట్మెంట్ అంతా గాలించాలి. ప్రతి రూము వెతికిన తర్వాత అప్పుడు వచ్చి బయట చెప్పాలి. అంతా వెతికిన తర్వాత చెప్పాలి, ఇక్కడ టెర్రరిస్ట్ అన్న అతను లేడు అని చెప్పాలి. ఇప్పుడు లేడు అని చెప్పడానికి ఎక్కడ లేడు? ఈ అపార్ట్మెంట్లో లేడు అని చెప్పడానికి అపార్ట్మెంట్ అంతా వెతికిన తర్వాత మాత్రమే లేడు అని చెప్పాలి. అలాగే ఇప్పుడు నాస్తికులకు ప్రశ్న ఏంటంటే, దేవుడు లేడు అని అంటున్నారు కదా మీరు. దేవుడు లేడు అని అంటే ఎక్కడ లేడు అని అడగండి. యూనివర్స్లోనే లేడు, విశ్వంలోనే లేడు అంటే వీళ్ళకి విశ్వం అంతా తెలిసి ఉండాలి, విశ్వం అంతా చూసి వచ్చేసి ఉండాలి. సో విశ్వం అంతా తిరిగి రావడానికి అంత నాలెడ్జ్ లేదు. ఇంకా మనకు హ్యూమన్ డిఎన్ఏ గురించే తెలియదు, ఇంకా భూమిలో ఉన్న విషయాల గురించే తెలియదు, ఖగోళం గురించి, ఇంకా లేకపోతే కాస్మాలజీ గురించి, లేదా యూనివర్స్ గురించి, ఇంకా స్టార్స్ గురించి, మూన్స్ గురించి పెద్దేం తెలియదు. కాబట్టి ఏ స్టేట్మెంట్ని బేస్ చేసుకుని దేవుడు లేడు అంటున్నారు? ఉన్నాడని చెప్పడానికి టెర్రరిస్ట్ ఒక రూమ్లో ఒక మూల ఉంటే సరిపోద్ది కదా. కాబట్టి దేవుడు లేడు అని చెప్పడానికి ఇన్ఫినైట్ నాలెడ్జ్ ఉండాలి, ఉన్నాడని చెప్పడానికి ఫైనైట్ నాలెడ్జ్ సరిపోతుంది. కాబట్టి ఉన్నాడని చెప్పడానికి కొన్ని ఎవిడెన్సెస్ మీ ముందు నేను పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఒకటి, దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి చాలా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే, ఒకటి కాస్మలాజికల్ ఆర్గ్యుమెంట్ అని, టెలిలాజికల్ ఆర్గ్యుమెంట్ అని, లేకపోతే యాక్సియలాజికల్ ఆర్గ్యుమెంట్, మారల్ ఆర్గ్యుమెంట్ అని, లేకపోతే ఇలాంటి అంటే కొంచెం మీకు టెక్నికల్గా కొంచెం కొత్తగా అనిపించవచ్చు, కానీ నేను ఒక్కొక్క ఎపిసోడ్లో నేను ఒక్కొక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈ ఎపిసోడ్లో మనం ఏం చేస్తామంటే కాస్మలాజికల్ ఆర్గ్యుమెంట్. కాస్మోస్ అంటే వరల్డ్ అని, లేదా ప్రపంచం అని. కాస్మలాజికల్ ఆర్గ్యుమెంట్ అంటే సృష్టివాదాన్ని కాస్మలాజికల్ ఆర్గ్యుమెంట్ అని అంటాం. ఎందుకు అనంటే, ఇప్పుడు మనం గతంలో మనం నేర్చుకున్నట్టు యేసు ప్రభు గురించి మనం చెప్పాలి అనంటే, యేసు ప్రభు మానవుని రక్షించడానికి దేవుడు మానవుడయ్యాడు, శిలువ మీద బలయ్యాడు, ఆయన తిరిగి లేచాడు అనే ఒక రిజరెక్షన్ అనేది, పునరుత్థానం అనేది నీకు నాకు ప్రామిస్ చేశాడు అని నమ్మాలి అంటే, ఫస్ట్ అది చెప్పాలంటే ఫస్ట్ వీడు దేవుడు నమ్మాలి. దేవుణ్ణి నమ్మకుండా యేసుప్రభుని నమ్మలేడు. సో యేసుప్రభుని నమ్మితే దేవుడు ఉన్నాడు అంటేనే దేవునితో లింక్ అయింది ఏంటంటే మిరకల్స్, అద్భుతాలు సాధ్యమా లేదా అనేది చూస్తాం. అప్పుడు పునరుత్థానం అనేది మీనింగ్ఫుల్గా ఉంటుంది. లేదంటే ఇదంతా ఇల్లాజికల్గా అనిపిస్తుంది. దేవుడిని నమ్మునోడికి యేసుప్రభు దేవుడు ఆయన తిరిగి లేచాడు అనేదానికి ఫూలిష్గా అనిపిస్తుంది. కాబట్టి ఈ పాయింట్ దగ్గరికి మనం వెళ్ళే మునుపు అసలు దేవుడు ఉన్నాడా అనేది ఫస్ట్ పాయింట్ మనం ఆలోచించాలి. కాబట్టి దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి మనం ఉపయోగించే ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అంటే కాస్మలాజికల్ ఆర్గ్యుమెంట్. అదేంటంటే, ఆర్గ్యుమెంట్ ఈజ్ వెరీ సింపుల్. అదేంటంటే, ఎవ్రీథింగ్ దట్ బిగాన్స్ టు ఎగ్జిస్ట్ నీడ్స్ ఎ కాజ్. అంటే అర్థం ఏంటంటే, మొదలున్న ప్రతిదానికి కారణం ఉండాలి. యూనివర్స్ బిగాన్ టు ఎగ్జిస్ట్. విశ్వానికి మొదలుంది, దేర్ ఫర్ యూనివర్స్ నీడ్స్ ఎ కాజ్. వెరీ సింపుల్. అదేంటంటే, మొదలున్న ప్రతిదానికి కారణం ఉండాలి, విశ్వానికి మొదలుంది, కాబట్టి విశ్వానికి ఏం కావాలి? ఒక కారణం కావాలి, అంతే కదా. వెరీ సింపుల్ ఆర్గ్యుమెంట్. కాబట్టి ఇది ప్లేటో దీన్ని బాగా డెవలప్ చేయడం జరిగింది. సో ఈ ఆర్గ్యుమెంట్ని తర్వాత ముస్లిం స్కాలర్స్, క్రిస్టియన్ స్కాలర్స్ కూడా, ఫిలాసఫర్స్ కూడా దీన్ని ఉపయోగించుకున్నారు ఈ ఆర్గ్యుమెంట్ని. సో మొట్టమొదటి స్టేట్మెంట్ చూద్దాం. అదేంటే, ఎవ్రీథింగ్ దట్ బిగాన్స్ టు ఎగ్జిస్ట్ నీడ్స్ ఎ కాజ్. మొదలున్న ప్రతి దానికి కారణం కావాలి. సో మొదలున్న ప్రతిదానికి కారణం కావాలి అని అంటే, ఇప్పుడు సైంటిస్టులు ఏం చెప్పడానికి, నాస్తికులుగా ఉన్న శాస్త్రవేత్తలు, గుర్తుపెట్టుకుని శాస్త్రవేత్తలు అందరూ నాస్తికులు అనద్దు, అది ఒక పుకారు మాత్రమే. కానీ చాలామంది విశ్వాసులు ఉన్నారు, దేవుణ్ణి నమ్మేవాళ్ళు ఇంకా ఎక్కువ ఉన్నారు శాస్త్రవేత్తలు. కాబట్టి మొదలున్న ప్రతిదానికి కారణం కావాలి అన్నప్పుడు
కొంతమంది నాస్తికులుగా ఉన్న శాస్త్రవేత్తలు ఏం చెప్పడానికి ట్రై చేస్తారంటే, అసలు ఈ విశ్వానికి మొదలే లేదు అని చెప్తే ప్రాబ్లమ్ లేదు కదా! మొదలుంటే కారణం కావాలి. ఎవరు సృష్టించారు అనే కారణం వెతకాలి. కానీ మొదలు లేదని చెప్పేసి ఇంక కారకుడే అవసరం లేదు కదా అని చెప్పడానికి చాలామంది స్టేట్మెంట్ తీసుకొచ్చారు. దాంట్లో ఫేమస్ ఆహ్, సైంటిస్ట్ అండ్ సెలబ్రిటీ ఎవరంటే కార్ల్ సాగన్. ఆయన చనిపోయారనుకోండి. కార్ల్ సాగన్ చెప్పిన స్టేట్మెంట్ అంటే విశ్వం బిగినింగ్ లేకుండా ఉంది. మొదలు లేకుండా ఉంది. ఇప్పుడు ఉంది. ఫ్యూచర్‌లో కూడా ఉంటానే ఉంటది. ఇది ఆది అంతం లేనిది ఈ విశ్వం అని అంటాడు. కానీ తను చెప్పిన స్టేట్మెంట్ ఈ మోడర్న్ సైన్స్ దాన్ని ఒప్పుకుంటలేదు. ఎందుకని అనేది మనం ఒకసారి ఆలోచించాలి. అదేంటి అనంటే మీరు ఆలోచించండి. మొదలు లేకుండా ఏదైనా ఉంటుందా? మొదలు లేకుండా ఏమైనా ఉంటుందా? సో, నా పాస్ట్ ఈవెంట్స్ అంటే నా గతమంతా ఇన్ఫినైట్ అనుకోండి. అపరిమితం. లేతే మ్యాథమెటిక్స్‌లో ఇన్ఫినైట్ అంటాం కదా! అపరిమితం అనుకోండి. నేను యాక్చువల్ ప్రెజెంట్‌లో ఉండలేను. కానీ నేను యాక్చువల్ ప్రెజెంట్‌లో ఉన్నాను కాబట్టి నా పాస్ట్ ఈవెంట్స్ ఇన్ఫినైట్ అవ్వడానికి వీల్లేదు. కాబట్టి బిగినింగ్ లేదు అనేది చాలా ఇలాజికల్. ఎందుకంటే బిగినింగ్ ఉన్న దాంట్లో చేంజ్ ఉంటది. ఈ వరల్డ్‌లో చేంజ్ చూస్తున్నాం కాబట్టి ఈ విశ్వానికి బిగినింగ్ ఉండాలి అనే విషయం మనకు అర్థమవుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన ఫిజిక్స్‌లో లా ఆఫ్ థర్మోడైనమిక్స్. థర్మోడైనమిక్స్ లా ఏం చెప్తుంది? సెకండ్ లా ఎస్పెషల్లీ ఏం చెప్తుంది? అంటే ఉష్ణగతి నియమము అంటాం తెలుగులో ఫిజిక్స్‌లో. దాన్ని ఏమంటదంటే యూజబుల్ ఎనర్జీ ఈజ్ డిక్రీజింగ్. ఆ ఎనర్జీ లేకపోతే ఆ విశ్వంలో ఉన్న ఎనర్జీ, శక్తి అది రోజు రోజుకి తరుగుతుంది అన్నాడు. పోనీ దీన్ని మనం ఇంకా థియలాజికల్‌గా మాట్లాడాలి అనంటే పతనం అయింది కదా! అక్కడి నుంచి తగ్గుతా ఉంది. సో, మీరు ఏదైనా ఒక పదార్థాన్ని వదిలేసేయండి. ఒక ఐరన్‌ని వదిలేసేయండి. కొన్ని రోజులు చేంజ్ వస్తదా? డస్ట్ పడడం ఏదో ఒకటి మార్పు ఉంటుంది కదా! ఖచ్చితంగా మార్పు ఉంటుంది. సో, ఆ మార్పు ఎలా అవుతుందంటే రోజు రోజుకి డికే అవుతుంది. ఇది మనం గమనించాలి. అందుకని యూజబుల్ ఎనర్జీ ఈజ్ డిక్రీజింగ్ అంటే తగ్గుతుంది అనంటే దేర్‌ఫోర్ యూనివర్సల్ లిమిటెడా? అన్‌లిమిటెడా? ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో సిలిండర్ వాడతాం. గ్యాస్ సిలిండర్ వాడతాం. గ్యాస్ అయిపోతుంది అంటే చెప్పండి. గ్యాస్ బండ లిమిటెడా? అన్‌లిమిటెడా? అయిపోతుంది కదా! మరి. సో, లిమిటెడ్ అర్థమవుతుంది. కాబట్టి లిమిటెడ్ అనంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. మన ఆర్గ్యుమెంట్ ఏంటి? లిమిటెడ్ ఉన్న ప్రతిదానికి అంటే మొదలున్న ప్రతిదానికి ఏం కావాలి? కాజ్ కావాలి. ఇది రోజు రోజుకి తగ్గిపోతుంది అనంటే ఎక్కడో ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంది. లాజిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి మొదలున్న ప్రతిదానికి కారణం ఉండాలి అన్నప్పుడు లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏం మాట్లాడుతుందంటే ఎక్కడో ఒక స్పెసిఫిక్ పాయింట్ నుంచి ఎనర్జీ తగ్గిపోతా ఉంది అని అంటాం. కాబట్టి లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏం మాట్లాడుతుంది అనంటే విశ్వానికి మొదలున్నది అనే విషయం చెప్తుంది. ఈవెన్ దానికి ఎంపిరికల్ ఎవిడెన్సెస్ ఏమైనా ఉన్నాయా అని చూస్తే ఎవిడెన్సెస్ ఏంటంటే కోబ్ శాటిలైట్ నుంచి తీసిన కొన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. కాస్మిక్ బ్యాక్‌గ్రౌండ్ ఎక్స్‌ప్లోరర్ అంటారు దాన్ని. సో, ఈ యొక్క దీని మీద రీసెర్చ్ జరిగింది. అదేంటంటే విశ్వానికి నిజంగా కానీ బిగినింగ్ ఉంటే దాన్నే మన సైన్స్‌లో ఏమంటారంటే బిగ్ బ్యాంగ్ అని అంటున్నారు. బిగ్ బ్యాంగ్ థియరీ అంటున్నారు కదా! ఇది నిజంగా జరుగుంటే దానికి ఎవిడెన్సెస్ ఏమైనా దొరికినాయా? ఆధారాలు ఏమైనా దొరికినాయా? అని వెతకడానికి ప్రయత్నం చేశారు. చేసి దాని మీద చాలా విపరీతమైన రీసెర్చ్ జరిగింది. దాన్ని కోబ్ శాటిలైట్ అని అంటారు. మీరు కానీ COBE అని కొట్టి మీరు గానీ నెట్‌లో కొడితే దాని మీద ఇన్ఫర్మేషన్ వస్తది. దాని యొక్క చైర్మన్ జార్జ్ స్మూత్ ఈజ్ ఎ సైంటిస్ట్. సో, జార్జ్ స్మూత్‌కి 2006లో నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఆ నోబెల్ ప్రైజ్ పట్టుకుంటే ఇట్లా చెప్పిన మాట ఏంటంటే, "వాట్ వి హావ్ ఫౌండ్ ఈస్ ద బర్త్ ఆఫ్ ద యూనివర్స్. ఇట్స్ లైక్ లుకింగ్ ఎట్ గాడ్" అన్నాడాయన. తనేం చెప్పాడంటే, మా రీసెర్చ్ ఏం చెప్పింది అనంటే, విశ్వానికి మొదలుంది అని మా రీసెర్చ్ చెప్పింది. విశ్వానికి మొదలుందంటే, ఆ మొదలు కారణమైన దేవుడున్నాడు అనే విషయం చెప్తుంది. కాబట్టి ఇఫ్ యు ఆర్ రిలీజియస్ మీరు దేవుడిని నమ్మితే ఇట్స్ ఎ గుడ్ న్యూస్ ఫర్ యూ అని ఓపెన్‌గా నోబెల్ ప్రైజ్ పట్టుకుంటుందని చెప్పిన స్టేట్మెంట్ అది. అందుకని బిగ్ బ్యాంగ్ అంటే యూనివర్స్‌కి మొదలుంది అని ఎవరన్నా ఆర్గ్యుమెంట్ లేదా ఏదంటే ఒక థియరీ ఎస్టాబ్లిష్ అయిందంటే దానికి ఎంపిరికల్ ఎవిడెన్సెస్ కూడా దొరికినాయి. ఆ బిగినింగ్ ఉంది అంటే దానికి కాజ్ ఉండాలి. బిగినింగ్ ఉన్న మొదలున్న దానికి కారకుడు ఉండాలి. ఆ కారకుడు ఎవరో కాదు దేవుడే. ఆదియందు దేవుడు భూమిని, ఆకాశాన్ని సృష్టించాడు అనే విషయం మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీన్నే మనం ఏమంటామంటే కాస్మోలాజికల్ ఆర్గ్యుమెంట్. కాస్మోస్ అంటే యూనివర్స్. ఈ ఆర్గ్యుమెంట్ మళ్ళీ చెప్తున్నాను. మొదలున్న ప్రతిదానికి కారణం ఉండాలి. విశ్వానికి మొదలుంది. దేర్‌ఫోర్ విశ్వానికి ఒక కారణం లేదా కారకుడు ఉండాలి. ఎవ్రీథింగ్ దట్ బిగాన్స్ టు ఎగ్జిస్ట్ నీడ్స్ ఎ కాజ్. యూనివర్స్ బిగాన్ టు ఎగ్జిస్ట్. దేర్‌ఫోర్ యూనివర్స్ నీడ్స్ ఎ కాజ్. సో, నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఇంకొక ఆర్గ్యుమెంట్‌తో నేను మీ ముందు ఉండడానికి ప్రయత్నం చేస్తాను. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.